చాలా రోజుల తర్వాత తెలుగు కమ్యూనిటీలో నేనైతే మళ్ళీ కదుపుతున్న దీన్ని. ఓకే. మళ్ళీ నన్ను చూసి వేరే క్రియేటర్లు అది ఇది ఇది అది అని చేసి బోల్డ్ చేసినా నాకు ఏమీ ఇంత ఇదేం లేదు. నేను సొంతగా నా పర్పస్ గురించి, మన కమ్యూనిటీ గురించి నేను ఇది చేస్తున్నాను. ఇది జస్ట్ ఒక చిన్న ఇనిషియేటివ్ అంతే. మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఆర్ ఎల్స్ మీ నుంచి వచ్చిన సపోర్ట్ బట్టి నేను దీన్ని కంటిన్యూ చే మీరు ఏం చేసినా నేను కంటిన్యూ అయితే చేస్తాను. బట్ దాన్ని స్కేల్ అప్ చేయటం ఏదైతే ఉందో అది మీ చేతిలోనే ఉంది. అది మీ వల్లే సాధ్యం. ఓకేనా? సో చాలా రోజుల తర్వాత ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ ఒక టోర్నమెంట్. మేమెప్పుడు కూడా మా సొంతగా టోర్నమెంట్ హోస్ట్ చేయలేదు. ఎప్పుడు వేరే ప్లాట్ఫామ్స్ అవి ఇవి బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్స్ బేస్ చేసుకొని మనం ఎప్పుడు ఇది చేసాం. బట్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఏం సపోర్ట్లు ఉన్నా లేకపోయినా, వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నా లేకపోయినా ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకొని టోర్నమెంట్స్ అయితే పెడుతున్నాం తెలుగులో. ఓకేనా? దీని ఉద్దేశం నేను ఏదో మనీ సంపాదించాలనో లేదంటే టోర్నమెంట్ల వల్ల నాకు ఏవో డబ్బులు మిగలాలనో అసలు కాదు. జస్ట్ తెలుగు ఈ స్పోర్ట్స్ గ్రో అవ్వాలని. ఓకేనా? అండ్ మీకు ఇంకోండి ఇప్పుడే మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దిస్ ఈజ్ ద టోర్నమెంట్. ఓకే. నేను ఇంకా ఇన్డెప్త్గా చెప్పాలి. బట్ ప్రస్తుతానికి ఐ ప్రామిస్డ్ ఈరోజే నేను చెప్పేస్తాను అని చెప్పి. ఓకే. అందుకనన్నా ఐఎమ్ అనౌన్సింగ్ ఇట్ టుడే. మనమైతే ఫస్ట్ టోర్నమెంట్ ఇది తెలుగు కమ్యూనిటీ ఛాంపియన్షిప్ అని అయితే పెట్టుకున్నాం. దీంట్లో సీజన్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ ఒక సీజన్ అయితే జరుగుద్ది. ఓకే. ఎవ్రీ మంత్. అండ్ మీకు ఎలా ఉంటాయి అంటే 288 టీమ్స్ అయితే ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఈ టోర్నమెంట్లో అరౌండ్ 288 టీమ్స్ అయితే రిజిస్టర్ అయితే అవ్వచ్చు. యాక్చువల్లీ వాటిని 24 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాము. అండ్ మీరు ఫస్ట్ మ్యాచ్ మీరు ఏదైతే ఆడతారో దాంట్లో టాప్ 6 టీమ్స్లో మీ టీం ఉంటే కనుక యూ విల్ క్వాలిఫై టు సెకండ్ స్టేజ్. ఓకేనా? సో 144 టీమ్స్ మిగులుతాయి. ఆ 144 టీమ్స్ రౌండ్ 2 అయితే ఆడతాయి అనమాట. సో సేమ్ 12 గ్రూప్స్ అయితే ఉంటాయి. ఈసారి కేవలం టాప్ 4 టీమ్స్ మాత్రమే క్వాలిఫై అవుతాయి ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్లో. ఓకేనా? సో 12 4s 48 టీమ్స్ క్వార్టర్ ఫైనల్స్ అయితే జరుగుతుంది. ఓకేనా? ఇది టోర్నమెంట్ ఫార్మాట్. నేనైతే ఫస్ట్ ఏవైతే ఓపెన్ క్వాలిఫైయర్స్ అండ్ రౌండ్ 2 ఏదైతే ఉందో స్టేజ్ అవి లైవ్ స్ట్రీమ్ అయితే చేయను. ఓకేనా? క్వార్టర్ ఫైనల్స్ కూడా మ్యాక్సిమం నేను చేయను లైవ్ స్ట్రీము. 48 టీమ్స్ ఉంటాయి, 4 గ్రూప్స్ కింద ఉంటాయి. దాంట్లో మళ్ళీ టాప్ 6 వస్తే చాలు క్వాలిఫై అవుతారు. ఓకేనా? నేను లైవ్ స్ట్రీమ్ చేస్తాను సెమీఫైనల్స్ ఏవైతే టాప్ 24 టీమ్స్ మిగులుతాయో తెలుగులో. ఓకేనా? ఏ సీజన్కి ఆ సీజన్. ఓకే. ఎటువంటి స్పెషల్ ఎంట్రీలు, ఎటువంటి ఈ స్పోర్ట్ ఎంట్రీలు, ఎటువంటి మా తరపు నుంచి టీములు పెట్టటాలు ఎటువంటివి ఉండవు. మెయిన్గా సెమీఫైనల్స్ ఆర్ ఎల్స్ గ్రాండ్ ఫైనల్స్లో కూడా అన్నీ కూడా ఓపెన్ క్వాలిఫైయర్స్ దగ్గర నుంచి ఆడుకుంటూనే వస్తాయి. ఓకేనా? నేను ఇది జస్ట్ మన సబ్స్క్రైబర్స్ ఈ స్పోర్ట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రో అవ్వాలి. అరే ఎవరితో తెగ సపోర్ట్ ఇచ్చేస్తున్నారు సౌండ్ ఆండ్రా ఒకసారి. ఓకే. నేను తెలుగులో ఈ స్పోర్ట్స్ గ్రో అవ్వాలి అని చెప్పి ఒక్క ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్ అయితే చేస్తున్నాం. సెమీఫైనల్స్లో 24 టీమ్స్ ఉంటాయి. టాప్ 6 టీమ్స్ క్వాలిఫై అవుతాయి సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్కి. టాప్ 12 టీమ్స్లో మొత్తం ఒక గ్రాండ్ ఫైనల్స్ అయితే జరుగుద్ది. దాంట్లో ఎవరైతే టాప్ పాయింట్స్ ఉంటారో దాన్ని బట్టి మనం అయితే ప్రైజ్ పూల్ అయితే ఇద్దాం. ఫస్ట్ నేను అసలు చాలా చిన్న ప్రైజ్ పూల్తో స్టార్ట్ చేస్తున్నా. కావాలనే ప్రైజ్ పూల్ చిన్నగా పెట్టాం సో దట్ ఇట్ వోంట్ అట్రాక్ట్ ఫస్ట్లోనే మొత్తం ఈ స్పోర్ట్ టీమ్స్ ఆర్ ఎల్స్ డిఫరెంట్ హిందీ ఈ స్పోర్ట్ టీమ్స్ అందరూ అట్రాక్టివ్ ప్రైజ్ పూల్ పెడితే వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి నేను అనుకున్నదంతా కూడా హిండర్ అవుతుందని చెప్పి జస్ట్ 10,000 రూపీస్ ప్రైజ్ పూల్. మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి, మీరు చూపిస్తున్న రెస్పాన్సెస్ బట్టి నాకు ఆ 288 స్లాట్స్ ఎలా ఫుల్ అవుతాయి అండ్ దాంట్లో ఎన్ని తెలుగు స్క్వాడ్స్ వస్తాయి, నాకు ఫైనల్స్లో ఎన్ని తెలుగు స్క్వాడ్స్ కనిపించినాయి ఆర్ ఎల్స్ సెమీఫైనల్స్లో ఆర్ ఎల్స్ క్వార్టర్ ఫైనల్స్లో కనీసం టాప్ 48 టీమ్స్లో ఒక 40 టీమ్స్ తెలుగు నుంచి వచ్చినాయా, తెలుగు ప్లేయర్స్ ఎక్సెల్ అవుతున్నారా, తెలుగు నుంచి టీమ్స్ వెళ్తున్నాయా అనేది వాట్ ఐ మోస్ట్లీ కేర్ అబౌట్. ఓకేనా? సో 3 రోజులు లైవ్ స్ట్రీమ్ జరుగుద్ది. చాలా మంచి ఆపర్చునిటీ.
ఎవరన్నా మంచి స్క్వాడ్స్ ఉంటే గనక యూ విల్ గెట్ ద లైమ్ లైట్. మీరు అండర్ డాగ్స్ దగ్గర నుంచి వేరే ఎక్కడన్నా చెప్పుకోవచ్చు అచీవ్మెంట్ కింద. తెలుగు కమ్యూనిటీ ఛాంపియన్షిప్లో మేము ఇలా గ్రాండ్ ఫైనల్స్ గెలిచాము, లేదంటే సెకండ్ ప్లేస్ వచ్చాము, థర్డ్ ప్లేస్ వచ్చాము అని చెప్పి. సో 10,000 ప్రైజ్ పూల్, ఛాంపియన్స్కి 5,000 రూపీస్, అండ్ రన్నర్అప్కి 3,000 రూపీస్, థర్డ్ ప్లేస్కి 2,000 రూపీస్. ఓకే, మినిమమ్ ఇంకా కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మినిమం 40 లెవెల్ అయి ఉండాలి, మినిమం హీరోయిక్ ర్యాంక్లో ఉండాలి, ఆర్ ఎల్స్ ఈ టైప్ ఆఫ్ కొన్ని రూల్స్ ఉన్నాయి. సో జస్ట్ టు అవాయిడ్ హ్యాకర్స్ అండ్ జస్ట్ టు అవాయిడ్ ఆర్ ఎల్స్ ప్రమోట్ ఫెయిర్ ప్లే, ఆ ఫిల్టరింగ్స్ అయితే ఉంటాయి. ఇది ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది విల్ గివ్ క్లారిటీ. ఇంకా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఆ డిస్కషన్స్ బట్టి విల్ ట్రై టు డూ యాజ్ ఫెయిర్ యాజ్ పాసిబుల్. ఓకేనా, ఇక్కడ ఈ 288 టీమ్స్ ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది మేము అనౌన్స్ చేస్తాము ఒక గంట 2 గంటల్లో. ప్రాసెస్ యాక్చువల్లీ డిస్కార్డ్ ద్వారా జరుగుద్ది ఇదంతా కూడా. ఓకేనా, ప్రతి టీంకి ఒక ఐజిఎల్ ఉంటాడు, ఆ ఐజిఎల్కి మాత్రమే రూమ్ ఐడి పాస్వర్డ్ వెళ్తుంది. సో ఈ విధంగా ఫార్మాట్ అయితే జరుగుద్ది. ఓకేనా, తప్పకుండా మంచి ఈ స్పోర్ట్ టీమ్స్ తెలుగు నుంచి ఉంటే కనుక, ఈ డేట్స్ కూడా నేను ఇంకా అనౌన్స్ చేయలేదు, డేట్స్తో సహా ఎప్పుడు ఖాళీ ఉందో చూసి ఈ స్పోర్ట్ టీమ్స్ అందరూ కూడా పెద్ద పెద్ద టోర్నమెంట్లు ఆడుతున్నారు, వాళ్ళకి ఎప్పుడు ఖాళీ ఉందో చూసుకొని మేమైతే డేట్స్ అనౌన్స్ చేస్తాం అండ్ ఎలా రిజిస్టర్ అవ్వాలో కూడా అనౌన్స్ చేస్తాం. అండ్ కేవలం 10,000 ప్రైజ్ పూలే ఉందని చెప్పి లైట్ తీసుకోకండి. వచ్చిన రెస్పాన్స్ బట్టి విల్ డబుల్ ఇట్, ట్రిపుల్ ఇట్, క్వాడ్రపుల్ ఇట్, ఆర్ విల్ మ్యాక్స్ ఇట్ అవుట్ బేస్డ్ ఆన్ కమ్యూనిటీ సపోర్ట్ అండ్ ప్లేయర్స్ పార్టిసిపేషన్ అండ్ గేమ్ సపోర్ట్ కూడా. ఓకేనా, దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఈ స్పోర్ట్స్ థింగ్. రండి, మీ టాలెంట్ చూపించండి, మీరు ప్రైజ్ మనీ గెలవండి, లేదంటే మీరు లైమ్ లైట్ గెలవండి. మంచి మంచి ప్లేయర్స్కి పేరు వచ్చింది, మంచి మంచి ప్లేయర్స్ ఇంకా ముందు స్టేజ్కి వెళ్తారు. అండ్ ఇంకొకటి, ఇక్కడ మంచిగా పర్ఫామ్ చేసి ఏదైతే ఎవ్రీ మంత్ ఒక 2 to 3 months దాటిన తర్వాత ఏ టీం అయితే మంచిగా పర్ఫామ్ చేసిద్దో ఐ విల్ మేక్ షూర్ దట్ ఆ టీంకి, నేను ఇంకా అవతరుల దగ్గర నుంచి మాట తీసుకోలేదు, బట్ నేను ఎయిదర్ శివం బాయ్, నాన్ స్టాప్ గేమింగ్ కానీ, రాకీ అండ్ ఆర్డిఎక్స్, ఓకే, రాకీ బాయ్ దగ్గర నుంచి కానీ, ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ టోర్నమెంట్ ఇట్ ఈస్, నేను ఒక మేనేజర్ని ఇచ్చి ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ స్లాట్స్ ఇన్ మంచి టోర్నమెంట్స్ అండ్ ఐ విల్ గివ్ ఆపర్చునిటీ టు రిప్రజెంట్ మున్నాబాయ్ గేమింగ్ ఇన్ రీజనల్ ఆర్ ఎల్స్ నేషనల్ ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఏదైతే ఎక్కడైతే క్రియేటర్స్కి ఒక ఎంట్రీ ఉంటుందో అక్కడ మీకు ప్రతిసారి స్లాట్ ఇప్పించడానికి కూడా ట్రై చేస్తాం. ఓకే, సో దయచేసి అందరూ దీన్ని సీరియస్గా తీసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. విల్ పోస్ట్ ద సేమ్ థింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది అనౌన్స్ చేస్తాను, అప్పుడు తప్పకుండా రండి. అండ్ ఒకవేళ ఫర్ సపోజ్ ఒక 2 months వరుసగా ఇది జరుగుద్ది, ఈ ప్రైజ్ పూల్ కూడా తెలుగు వాళ్ళు గెలవట్లేదు, హిందీ వాళ్ళు గెలుచుకొని వెళ్ళిపోతున్నారు, హిందీ వాళ్ళు డామినేషన్ ఎక్కువ ఉంది అని అనుకుంటే విల్ మేక్ వెరీ స్ట్రిక్ట్ థింగ్స్. అట్లీస్ట్ టీంలో 2 తెలుగు ప్లేయర్లు ఉండాలి, వాళ్ళిద్దరు ఆధార్ కార్డ్స్ వెరిఫై చేస్తాం. దే షుడ్ బిలాంగ్ ఎయిదర్ ఫ్రమ్ తెలంగాణ ఆర్ ఎల్స్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళ వర్క్ ఐడి కావచ్చు, పోనీ ఆధార్ కార్డులు ఇవ్వటం కష్టం అని అనుకుంటే కనుక వాళ్ళ కాలేజ్ ఐడి కార్డ్స్ ఆర్ ఎల్స్ వేరే వర్క్ ఐడి కార్డ్స్ వీళ్ళు వెరిఫై, వీళ్ళు రిజిస్టర్ అయ్యే టైంలో వీళ్ళు బైఫర్కేట్ తెలుగు వాళ్ళకే ప్రియారిటైజ్ చేసి తక్కువ స్లాట్లు అవుతున్నాయి అనుకో, జస్ట్ ఇంకోండి ఈ 144 టీములు స్టేజ్ దగ్గర నుంచే మొదలవుద్ది టోర్నమెంట్. 144 తెలుగు టీమ్స్ని తీసుకుంటాం, వెరిఫై చేస్తాం, అట్లీస్ట్ 2 players అన్న దీని నుంచి తెలుగు నుంచి ఉండేలాగా చూసుకుంటాం. ఆ టీమ్సే కంపీట్ చేస్తాయి. అండ్ తెలుగు సైడ్ నుంచి ఐ హోప్ నెక్స్ట్ ఏదైనా పెద్ద ఈవెంట్ జరిగితే ఎఫ్ఎఫ్ఎంఐసి, ఎఫ్ఎఫ్ఎంఐఏ ఆర్ ఎల్స్ ఫ్రీ ఫైర్ రోల్ పెట్టే దాంట్లో అయినా కానీ మన తెలుగు టీమ్స్ ఉండాలి. నేను నెక్స్ట్ టైం ఏదైనా ల్యాన్ ఈవెంట్కి ఒక కెమెరా పట్టుకొని ఇక్కడ ఫ్రీ ఫైర్ ల్యాన్ ఈవెంట్ జరుగుతుంది అని వెళ్తే కనుక నాకు అక్కడ తప్పకుండా ఒక స్క్వాడ్ కనిపించాలి. అది నా టీం ఆర్ ఎల్స్ వేరే ఏ టీం అయినా పర్లేదు, ఇట్ కెన్ బీ ఫ్రమ్ ఎనీ అదర్ యూట్యూబర్ టీమ్, బట్ వాళ్ళు తెలుగు వాళ్ళు అయి ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. రిజిస్ట్రేషన్ ఈజ్ ఫ్రీ
ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి, మీ స్క్వాడ్కి క్వాలిఫై అయ్యే ఆ క్రైటీరియా ఒకటి రిలీజ్ చేస్తాము. ఓకే, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ సర్వీసెస్. ఓకే, మీరు నాకు తెలిసినంత వరకు ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది విల్ అనౌన్స్ సూన్. సో ప్లీజ్ అందరూ తప్పకుండా ఈ ఇనిషియేటివ్ని, ఈ టోర్నమెంట్ లైవ్లు జరుగుతున్నా కానీ ఆ టోర్నమెంట్ లైవ్ని షేర్ చేసి ఎవరైనా టీమ్స్ గెలిస్తే, నేను చెప్తున్నాను, పలానా టీం పేరు కాదు, పలానా టీము అందులో